కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై నేడు విచారణ చేయనుంది సిట్. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టనుంది సిట్. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కోట్ చేసినప్పటికీ ఈ టెండర్ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏఆర్ డైరీకి కూడా సిట్ ఇవాళ నోటీసులు ఇవ్వనుంది. మరోవైపు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి ఓ సిట్ బృందం తమిళనాడులోని దుండిగల్కు వెళ్లనుంది. మరో బృందం తిరుమలకు వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనుంది. దీంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది సిట్. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైరీల మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది సిట్. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఈ వ్యవహారానికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కల్తీ నెయ్యి మీద నిజాలను నిగ్గుదేల్చడానికి సిట్ దూకుడుగా ఏదైతే వ్యవహారం అయితే పెంచిందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా కూడా కేవలం గ్రౌండ్ వర్క్ చేయడానికే కూడా ఎక్కువ సమయం అనేది కూడా సిట్ బృందం తీసుకునేదని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులను అందరినీ కూడా విచారించడం కూడా జరిగింది. అయితే మరి కాసేపట్లోనే తిరుమలకు సిట్ బృందం అనేది కూడా వెళ్లబోతుంది. తిరుమలకు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్నటువంటి నెయ్యి గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఎన్ని రోజులు ఒక ట్యాంకు వచ్చాక ఉంచుతారు, దాని తర్వాత పరీక్షలు అనేది ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా నిర్వహిస్తారు అనే వాటన్నింటి మీద కూడా మరి కాసేపట్లోనే స్వయంగా నేరుగా పర్యవేక్షించడానికి కూడా సిట్ బృందం మొత్తం కూడా వెళ్లబోతుంది. ఈ సిట్ చీఫ్ తో పాటు మిగిలిన 8 మంది టీం కూడా మరి కాసేపట్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తిరుమలకు వెళ్లబోతున్నారు. తిరుమలకు వెళ్లి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తిరుమలలోనే ఉండి తిరుమలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా అన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేపడతారు. అలాగే లడ్డూ తయారీ విధానం ఎలాగుంటుంది, లడ్డూలు తయారు చేసేటువంటి శ్రీ వైష్ణవులతో కూడా వారితో కూడా చర్చించబోతున్నారు. వారితో కూడా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాగా నిన్న దానికి ముందు రోజు గత 2 రోజులుగా కూడా కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్ ను ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి, దాంతోపాటు పూర్తిగా టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ కూడా సమీక్షలతో నిర్వహించినటువంటి సిట్ బృందం ఈ రోజు మాత్రం ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లోకి దిగడానికి సిద్దమైంది. అలా మొత్తం సిట్ బృందం అధికారులందరూ కూడా నేరుగా తిరుమలకు వెళ్లబోతున్నారు. మరి కాసేపట్లోనే తిరుమలలో ఉన్నటువంటి నెయ్యి గోడౌన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి శ్రీ వైష్ణవులను, లడ్డూ పోటును అన్నింటినీ కూడా పరిశీలన చేసి వారందరి ద్వారా కూడా సమాచారం స్వీకరించబోతున్నారు. ముఖ్యంగా ల్యాబ్ కు సంబంధించి ఒక నెయ్యి ట్యాంకర్ అనేది తిరుమలకు వెళ్ళాక ఎప్పుడు ఆ యొక్క ల్యాబ్ పరీక్షలు అనేది చేస్తారు, దాన్ని ఎలా చేస్తారు, అసలు జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి ల్యాబ్ అలాంటి సాంకేతిక పరిజ్ఞానం టీటీడీ వద్ద ఉందా లేదా అనే వాటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూలంకషంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శ్రీ వైష్ణవులతో పాటు ఇతర అధికారులందరితో కూడా ప్రశ్నించి వారి వద్ద నుంచి కూడా వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. నిన్నే ఏదైతే ప్రొక్యూర్మెంట్ జీఎం గా ఉన్నటువంటి మురళీకృష్ణను దాదాపు 45 నిమిషాల పాటు ప్రశ్నించి అసలు ఈ టెండర్ తాలూకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాని యొక్క నిబంధనలను ఎవరు మార్చారు, ఎవరు మార్చమన్నారు, ఏదైతే 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం అనేది ఉండాలని చెప్తే ఆ నామ్స్ ను ఎవరు మార్చారు, 700 కిలోమీటర్ల రేడియస్ లో ఉండదాన్ని 1500 కిలోమీటర్ల వరకు కూడా ఎవరు పెంచాల్సి వచ్చింది. సో ఇలాగా టెక్నికల్ గా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో సిట్ బృందం అయితే దృష్టి పెట్టిందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో గతంలో